వాళ్ళని తప్పు పట్టను. నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక క్రియేటివిటీ రావాలంటే చాలా కష్టమైన విషయం. ఒక క్రియేటివ్ థాట్ రావాలంటే దానికి ఒక్కొక్కళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. అది వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళని చెడగొడుతుంది తప్పితే ప్రపంచాన్ని చెడగొట్టదు. అది నేను అనేది. సో అయితే ఇనిషియల్ స్టేజ్లోనే అంటే ఈరోజు మీరు అన్నట్టే ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ రావడం చాలా కష్టం సార్. ఎంతోమంది ఎంతో పాకులాడతారు. సో మీ టాలెంట్ వల్ల అది మరి ఈజీగా వచ్చిందో కష్టపడితే నాకు వచ్చిందో. అంటే నేను ఏ రోజు ఇంతవరకు ఎవరిని వెళ్ళి నాకు పని ఇవ్వండి అని అడిగింది ఎప్పుడూ లేదు. ఒకదాని తర్వాత ఒకటి అవకాశాలు అలా వస్తూ వచ్చి అలా ప్రయాణం సాగుతుంది. నా కెరీర్లో చాలా డిజాస్టర్లు ఉన్నాయి, ప్లాప్లు ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, కాంట్రవర్సీలు ఉన్నాయి. బట్ లైఫ్ గోయింగ్ ఆన్. ఓకే సార్. కానీ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే చిన్నప్పటి నుంచే నర్సరీ కంటే మా చిన్నప్పుడు నర్సరీ కంటే ముందు నుంచే PP1 PP2 నుంచి ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. 2 ఏళ్ళు నిండగానే స్కూల్లో వేస్తున్నారు. మీ ఏజ్లో 6th స్టాండర్డ్ వరకా సార్, 5th స్టాండర్డ్ వరకా సార్? స్కూల్కే వెళ్ళలేదు మీరు. అవును. మరి ఎలా సస్టైన్ అయ్యారు సార్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా? మీకు ఎలా అనిపించింది అసలు? అంటే మా ఫాదర్ నేర్పించారు. అప్పటికి తెలుగు భాష నేర్పించాను, ఇంటికి టీచర్లు వచ్చి పుస్తకాలను చదివించేవాళ్ళు. వీటితో పాటు చాలా ఎక్స్టర్నల్ నాలెడ్జ్ మా ఫాదర్ నేను గెయిన్ చేసిన అవకాశం కల్పించారు. అంటే మా ఇంట్లో మా ఫాదర్ పురాణాలన్నీ ఉండేవి, కావ్యాలు ఉండేవి. వ్యాసపీఠంలో పెట్టించి నేను చదివిన తర్వాత అర్థాలన్నీ ఆయన నేర్పిస్తుండేవాళ్ళు. ఎవరైనా వస్తే నేను శ్లోకం చదివి అర్థం చెప్పాలి. తర్వాత ఏంటి అంటే మార్కెట్లోకి వచ్చే ప్రతి పుస్తకం ఆయన కొనేవాళ్ళు లేదా అద్దెకి తీసుకొచ్చేవాళ్ళు. ఆయన పుస్తకాలు తీసుకొచ్చేవాళ్ళు. విజయవాడ అలంకార్ టాకీస్ ఎదురుగా ఒక రెంట్ బుక్ స్టాల్ ఉండేది, ఎవరో ముస్లింది. అక్కడ నేను వెళ్ళి ప్రతిరోజు డిజిట్ బుక్స్ తెచ్చుకునేవాడిని. మా ఫాదర్ ప్రతి నెలాఖరున వెళ్ళి దానికి ఆ నెల నేను ఎంత ఖర్చు పెట్టానో దాని రెంట్లు కడుతుండేవాడు. అందువల్ల ఏంటి అంటే నాకు భాష, పుస్తకాలు, మిగిలిన విషయాలన్నీ కూడా నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇక్కడ ఆ డిటెక్టివ్ బుక్స్లో కూడా నేను ఒక నాలెడ్జ్ శశిభూషణ్ అని ఒక డిటెక్టివ్ రైటర్ ఉండేవాడు. ఆ హీరో పేరు మర్చిపోయాను. కానీ ఆయన రాసిన బుక్స్లో ఏంటంటే ఫలానా దేశం ఇది, అక్కడ కల్చర్ ఇది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ అని ఆయన అందులో ఇన్కార్పొరేట్ చేసేవాడు. సో అందువల్ల నాకు తెలియకుండా పుస్తకాల నుంచి నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ఇప్పుడు 5th క్లాస్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నేను నా చదువు కంటిన్యూ అయింది. 10thలో నేను మా ఊరు టౌన్ ఫస్ట్, బట్ మా మాస్టర్ తిట్టాడు, నువ్వు ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ రాకుండా నీకు డైవర్షన్స్ ఎక్కువైపోయింది తిట్టాడు. ఏ స్కూల్ సార్? తాడేపల్లిగూడెంలో. తాడేపల్లిగూడెంలో ఈలి వరలక్ష్మి మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్. ఓకే. అదే నేను మాంటిసరీ స్కూల్ సార్. ఓహో, తాడేపల్లిగూడెం. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. అయితే మనం బందర టైప్లో మనం గుడెం మనం గుడు. సో అయితే సార్ ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేశారు సార్. మీరు పేర్లు చాలా మంది చెప్పారు కానీ నాకు గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం, అంతమందితో వర్క్ చేశారు. మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు సార్? అంటే నాకు వరల్డ్ వైడ్ చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. ఒకళ్ళని మనం ఆరాధించడానికి కరెక్ట్ కాదు. సో చాలామంది ఉంటారు. అంటే నేను పనిచేసిన ప్రతి డైరెక్టర్ని నా గురువు కిందే భావిస్తాను. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. సో అలాగే వరల్డ్ వైడ్ చాలామంది డైరెక్టర్లు, ఒకళ్ళని చెప్పలేను నేను. అంటే సార్ నేను కొన్ని పేర్లు చెప్తాను సార్. ఓకే. ఆ డైరెక్టర్లో మీరు ఏం ఇంప్రెస్ అయ్యారు, వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారో చెప్తారు? పూరి జగన్నాథ్ గారు సార్. ఆయన చాలా ఫాస్ట్ డిసిషన్ మేకర్. అంటే డిస్కషన్లో మనం ఏదో ఒక ఐడియా చెప్పాం, ఆయనకు నచ్చింది, ఓకే ఇది మనం ఇలా వాడదాం, డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్ డే వెళ్ళి సార్ నేను చెప్పింది దానికన్నా నాకు బెటర్మెంట్ వచ్చింది, ఆ సీన్ ఎలా చేయొచ్చు, వద్దు నాకు నచ్చింది కదా, ఇది కథలో సెట్ అయింది కదా, వదిలేయండి. ఓకే. ఇలా ఉంటుంది ఆయనది. చాలా క్విక్ డిసిషన్ మేకర్, మొదటి విషయం. రెండోది, ఆయన పర్సనల్గా ఆయనకు ఫిలాసఫీ ఉంది, ఓ మైండ్ సెట్ ఉంది, దాంతోనే కథలను చూస్తారు. అందువల్ల ఆయన డైలాగ్స్ కానీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అది నాకు ఆయన నచ్చిన క్వాలిటీ. తర్వాత ఏంటంటే మేకింగ్లో కూడా అసలు ఆయన చాలా ఫాస్ట్గా, అంటే ప్రొడక్షను ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్ ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ఈరోజు మనం అనుకున్న ఎక్విప్మెంట్ రాలా, క్రెయిన్ రాలా, లేక గింబిల్ ఏది రాలేదు, ఓకే వదిలేయండి అని చేసేస్తాడు ఆయన. సో ఎక్విప్మెంట్ రాలని షూటింగ్లు ఆపేయడాలు, క్యాన్సిల్ చేయడాలు లాంటివన్నీ ఉండవు. ఆయన వీలెంత ఫాస్ట్గా సినిమా తీసి ప్రొడ్యూసర్ లాభం చేకూరు. అందువల్ల ఆయన కెరీర్లో డిజాస్టర్లు వచ్చినా, అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఎప్పుడు హీరోలు, ప్రొడ్యూసర్లు లేక ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ హౌస్ చేస్తున్నారు కాబట్టి వేరే వాళ్ళ అవసరం లేదు. బట్ రావడానికి ఆయన క్వాలిటీ అది. ఓకే. అంటే పూరి గారు ఒక సీన్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ కూడా వెంటనే చేపించేస్తారని విన్నాను సార్. ఏదండి? ఎడిటింగ్ కూడా వెంటనే అయిపోతుందని విన్నాను సార్. ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సీన్ బట్టి ఎడిటింగ్ అనేది ప్యారలర్గా జరుగుతూ ఉంటుంది, అది విషయం కాదు. కానీ అక్కడ 1 లైన్ ఆర్డర్లో తమాషా జరుగుతూ ఉంటుంది. నేను ఇంతవరకు చాలామంది అలాంటిది మాత్రం నేను ఇప్పుడు చూడలే. అంటే ఏంటి అంటే ఇప్పుడు 1/4 అనే సినిమా 1 గంటలో రాశాం. ఓకే. సో యాక్చువల్గా ఆయన అప్పుడు ఏంటంటే ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తర్వాత రవితేజ గారితో ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ అనే సినిమా చేయాలి. రవితేజ, త్రిష హీరోయిన్స్. ఆ కథ ఏదో కాదు, పోకిరి కథ.
ఓకే. పోకిరి మొట్టమొదట రవితేజ గారితో చేయాలి. సో ఆ వర్క్లో ఉన్నాం మేము. ఉండగా రవితేజ గారు ఆటోగ్రాఫ్ అనే తమిళ సినిమా చూసి అది ఇమీడియట్గా రీమేక్ చేయడానికి డిసైడ్ అయిపోయారు. సో ఆయన డేట్స్ లేవు, మనం ఏదో ఒకటి సినిమా చేయాలి ప్రసాద్ గారు, మేము ఇద్దరం కలిసి ఆయన ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, మనం ఏదో ఒక సినిమా చేయాలి, ఒక చిన్న సినిమా ఇచ్చేది ఆయన ఐడియా చెప్పండి అన్నారు. అంటే ఒక ఇద్దరు లవర్స్ ఇంట్లో నుంచి పారిపోయారు, వాళ్ళిద్దరు ఎక్కుతున్న బస్సు ఒక యాక్సిడెంట్ అయింది, మొత్తం అందరూ చచ్చిపోయారు, హీరోయిన్ చచ్చిపోయింది హీరో అనుకున్నాడు, హీరో చచ్చిపోయింది హీరోయిన్, ఇద్దరు చెరో ప్లేస్లో ఉన్నారు. ఓకే. వాళ్ళిద్దరికి బతికామని తెలిసి ఎలా కొలుస్తారు, ఇది పాయింట్. ఓకే మాట్లాడుకుంటూ ఒక 1 గంట 1 గంట మొదలైతే 3 గంటల కథ అయిపోయింది. రవితేజ వచ్చారు, అబ్బాయి కథ రాసామన్నారు అనగానే ఆయన విన్నారు, వినేసి సాయి గారు ఊళ్ళో వైజాగ్లో ఖాళీ ఆయన ఫిలిపిన్స్ హీరోగా పెట్టేయండి అన్నారు. సాయి గారు రామశంకర్ గారు జగన్ గారు బ్రదరు, అలా 1/4 అనే సినిమా రాసాం. పోకిరి అనే సినిమా 10 రోజుల్లో మొత్తం స్క్రిప్ట్ రాసాం, పోకిరి ఫిల్మ్ ఓన్లీ 10 days. సో ఆయన చాలా ఫాస్ట్గా కథ అల్లగలరు, అంటే డైలాగ్స్ అన్నీ 99% ఆయనే రాస్తారు. ఒక 1% 5% నాలాంటి వాళ్ళు లేక వేరే రైటర్స్ కంట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ లేదు మన పూర్తి స్క్రిప్ట్ కూడా మనం ఒక డైలాగ్ చెప్తే దాని కౌంటర్ ఆయన రాస్తారు. సో డైలాగ్స్లో ఆయన చాలా పర్ఫెక్ట్. ఆయనకు కావాల్సిన సపోర్ట్ స్క్రిప్ట్ సైడ్, అంటే స్టోరీ డెవలప్మెంట్ కావచ్చు, సీన్స్ కావచ్చు, లేక ఎపిసోడ్స్, లేక స్క్రీన్ ప్లే, ఇలాంటి వాటిలో ఆయనకి రైటర్స్ అవసరం. ఈ 1 line అండర్లైన్ ఏం చేస్తాడంటే ఆయన ఒక రెడ్ స్కెచ్ పెన్ తీసుకుని రెడ్ అండర్లైన్ చేస్తాడు, ఇది యాక్షన్, ఇంకోటి ఏదో బ్లూ ఇది రొమాన్స్, ఇంకోటి ఏదో గ్రీన్ కామెడీ, ఇవి చూస్తాడు ఆయన. అంటే ఒక ఇన్ని సీన్ల తర్వాత ఒక కామెడీ సీన్ వచ్చిందా లేదా, ఇక్కడ ఫైట్ వచ్చిందా లేదా అని ఒక టెంప్లెట్ ఫామ్లో ఆయన ఫాలో అవుతాడు. ఇక్కడ ఈ రీల్ ఇది రాలేదు కదా, ఇమ్మీడియట్గా మనం ఏం చేయొచ్చా అనుకుంటే అప్పటికప్పుడు కామెడీ ట్రాక్ రాసి అప్పటికప్పుడు షూట్ చేసి యాడ్ చేసిన సందర్భాలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆయనది ఒక కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ అది. తర్వాత ఏంటి అంటే ఒకే ఏడాది 7 కథలు రెడీ చేసాం. ఆ తర్వాత ఆయన 3-4 ఏళ్ళ పాటు ఆ సినిమాలు తీశారు ఆయన. సో ఫాస్ట్గా స్క్రిప్ట్ వర్క్ చేయడం అనేది ఆయన దగ్గర నేను నేర్చుకున్న ఒక విషయం. అది సినిమా కూడా అంతే ఫాస్ట్గా డైరెక్ట్ సినిమా ఫాస్ట్గా చేస్తారు. సో డెసిషన్ మేకింగ్ వల్ల ఫాస్ట్ ఒక క్విక్ డెసిషన్. అంటే ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్గా ఫీల్ అయిన డైరెక్టర్స్తో కూడా నేను పనిచేశాను. మనం తీస్తుంది కరెక్టా కాదా, మనం చేస్తుంది కరెక్టా కాదా, ఏదో ఒక దశలో మనం నమ్మాలి, నమ్మించాలి జనాల్ని. మనకే సందేహం వస్తే ఆ సీన్ పండదు. అలాంటి సందర్భాలు కూడా ఉన్న డైరెక్టర్స్తో పనిచేశాను. ఓకే.